తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి. ఉషా గారు, మార్చి మాసాంతం మనం చూసుకుంటే ధనుసు రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? సో ఫస్ట్ మనకి ఈ మంత్లీ ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మంత్లీ ఫలం మనకి పంచాంగ శ్రవణం కానీ ఫలితాలు మనం తెలుసుకుంటే ఆస్ట్రాలజికల్గా మీరే కాదండి, వినేవాళ్ళు కూడా ధన్యాత్ములండి. ఎవరైతే ఈ రాశి ఫలాలు వింటారో వాళ్ళ కెరీర్ చాలా మెచ్యూర్డ్గాను ఎఫర్ట్లెస్ జర్నీగా ఉండి, అంటే కష్టపడతామండి, బాధలు బందీలు అనేది చాలా తక్కువగా ఉండేసి లైఫ్ చాలా సుఖంగా ఉంటుందండి. చాలా మెచ్యూరిటీ ఉంటుందండి. ఎవరైతే వీటిని ఫాలో అవుతూ ఉంటారో కనుక వాళ్ళ యాక్షన్లో కానీ థాట్స్లో కానివ్వండి ఆలోచనలో కానివ్వండి చాలా కంట్రోల్డ్గా ఉండేసి చాలా చక్కగా మంచి కీర్తి ప్రతిష్ట ఆర్జిస్తారండి. సో ఇది నేను చెప్పలేదండి, మనకు వేదాల్లోనూ మహర్షుల్లోనూ తర్వాత గ్రంథాల్లోనే చెప్పారండి. అందుకని ఈ మంత్లీ ఫలాలు వినటం చాలా చాలా ఇంపార్టెంట్. మన ధనుసు రాశి గురించి చూద్దాం. ధనుసు రాశికి వచ్చేటప్పటికి వీళ్ళకి మూల 1, 2, 3, 4 పాదాలు ఉంటాయండి. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, ఇవన్నీ కలిపి ధనుసు రాశి కింద వస్తాయి అన్నమాట. సో ఇవి కాకుండా పేరు బలంగా కనుక మనం చూసుకుంటే ఏ, యో, బా, బి, భూ, ద, భ, ద, బే ఈ అక్షరాలతో ధనుసు రాశి వాళ్ళకి ఈ పేర్లు మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా ధనుసు రాశి కింద వస్తారని మనం అనుకోవాలన్నమాట. వీళ్ళకి మేజర్ ప్లానెట్స్ కనుక మనం చూసుకుంటే జూపిటర్ 5th హౌస్లో ఉన్నారండి. 3rd హౌస్లో సాటర్న్, సన్, మెర్క్యూరీ ఉన్నారు. తర్వాత 2nd హౌస్లో వచ్చేటప్పటికి మార్స్, వీనస్ ఉన్నారనమాట. శుక్రుడు వచ్చేటప్పుడు మంగళుడు వీళ్ళిద్దరు ఉన్నారండి. ఓవరాల్గా మనం కనుక వీళ్ళకి మంత్ అంతా చూసి ఓవరాల్గా చాలా బాగుంది అని ఒక ముక్కలా కనుక చెప్పొచ్చు అనమాట. చాలా ఫ్రూట్ఫుల్గా ఏదైనా పని కనుక చేస్తే దానికి తగిన విధంగా ఫలితం వచ్చే మంత్ అని వాళ్ళకి చెప్పాలన్నమాట. ఏ విధంగా అంటే వీళ్ళకి కనుక షార్ట్ జర్నీస్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి. ఫస్ట్ 15 డేస్లో కనుక షార్ట్ జర్నీస్ కనుక చేస్తే కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. బట్ తర్వాత నెక్స్ట్ 2 వీక్స్ కనుక చేస్తే షార్ట్ జర్నీస్ దానికి అనుగుణంగా మంచి రిజల్ట్ వచ్చేసి అనుకున్న పని సాధిస్తారండి. తర్వాత క్వాలిటీ ఆఫ్ టైం చాలా స్పెండ్ చేస్తారు బ్రదర్స్ తోటి, సిస్టర్స్ తోటి, రిలేటివ్స్ తోటి, తర్వాత ఫ్రెండ్స్ తోటి. వాళ్ళు కనుక ఇంటరాక్ట్ అయితే ఈ మంత్ చాలా క్వాలిటీగా ఉంటుంది. అనవసరమైన గాసిప్స్, వేస్ట్ మాటలన్నీ ఏమంటారు, చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకొని చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తర్వాత స్ట్రెస్ వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువగా ఉంటుంది మానసికంగా, బట్ ఫిజికల్గా హెల్త్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. తర్వాత ఈ వర్క్లో చాలా ఎక్కువగా బిజీగా ఉంటారు అనమాట. ఈ వర్క్లో ఎక్కువగా బిజీగా ఉండటం, వర్క్ ప్లేస్ ఉండటం అయితే ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు దూరం అవడంతో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు చేసే బేసిక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీ మీద కంప్లైంట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళకి టైంని మీరు ప్లాన్డ్గా టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత లవ్ లైఫ్కి వచ్చేటప్పటికండి వాళ్ళ మధ్య కొంచెం టెన్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా అది కూడా బాగుందని చెప్పుకోవాలి. సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఏదైనా టఫ్ సిచ్యువేషన్ అయితే దాన్ని హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఉంటుందని మనం చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా ఈ మంత్ వీళ్ళకి బాగుంటుందని చెప్పాలన్నమాట. మన కెరీర్ గురించి కొంచెం చూద్దాం. వీళ్ళ కెరీర్లో కొలీగ్స్తో రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మంత్ వీళ్ళకి నేను ఒక్కడనే ఏదైనా చేసేసుకుందాము, సాధించేద్దాం అన్న మెంటాలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. ప్లానెటరీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అవుతుందన్నమాట. బాగుంటే టూ మచ్ బాగున్నట్టు కాన్ఫిడెన్స్ అయిపోతే ఓవర్లుక్ చేస్తాం కొలీగ్స్ని వాళ్ళని. అందుకని చెప్పేసి మీరు మీ కొలీగ్స్తో చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ప్లస్ వాళ్ళు మీకు చాలా సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు కనుక మీరు కనుక ఏదైనా ప్రాబ్లం పెట్టుకుంటే వాళ్ళు మీకు ట్రబుల్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ అంటే యూ షుడ్ మెయింటైన్ ఈక్విలిబ్రియం అని చెప్తారు అనమాట. తర్వాత వచ్చి మెంటల్గా చాలా పొటెన్షియల్గా ఎక్కువ ఉంటుంది, డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే మీ కొలీగ్స్ నమ్మి వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకుంటారో దానికి విధంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ సంవత్సరం వాళ్ళకి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, చాలా షైనింగ్గా ఉంటుంది. బిజినెస్ పీపుల్ కనుక మనం చూసుకుంటే చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పాలన్నమాట. ఏమైనా రిస్క్ తీసుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే, బిజినెస్ లేదని కనుక చేస్తే వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ కూడా రైట్ డైరెక్షన్ వీళ్ళు డ్రైవ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. తర్వాత పార్ట్నర్షిప్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. అంతకుముందు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఈ టైంలో అవన్నీ పోయేసి చాలా మంచి ఏమని చెప్తారు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో బిజినెస్ని చాలా డ్రైవ్ చేసే అవకాశం ఉంది. తర్వాత అనవసరమైన ప్రాఫిట్స్ వస్తాయి కానీ వాటిని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత బిజినెస్లో చాలా ఎక్కువ ప్రాఫిట్స్ తినే అవకాశం మనకు కనిపిస్తుంది. ఫైనాన్స్ ప్రకారం ఎలా ఉందంటే ఇట్స్ ఇంపార్టెంట్. చాలా ఈ ఫైనాన్స్కి సంబంధించిన విషయంలో చాలా ఇంపార్టెంట్. మన వీళ్ళకి ఏమవుతుందంటే బిగినింగ్లో ధనాన్ని కూడబెట్టుకోవాలనుకుంటే కనుక ధనాన్ని కూడబెట్టేసుకుంటారు, అందులో సమస్య లేదు. తర్వాత ఈ వచ్చిన డబ్బుని కూడబెట్టుకున్న డబ్బుని ఏదైనా కొనాలి అని అనుకుంటే కనుక ప్రాపర్టీ విషయంలో కానీ వెహికల్ విషయంలో కానీ వాళ్ళకి ఏమవుతుందంటే లిటిగేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉండి రాహు 4th అవసరం వల్ల 1కి 2 సార్లు లీగల్ మ్యాటర్స్ని వెరిఫై చేసుకుని డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ఉందా అని చెప్పి చూసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే రాహు వచ్చేటప్పటికి డూప్లికేట్, ఏదో స్పాయిలర్. 4th హౌస్లో కనుక ఏదైనా మనం కొనాలనుకుంటే దెర్ ఆర్ ఛాన్సెస్. అందుకని 1కి 2 సార్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కొనదలుచుకుంటే దానికి సంబంధించిన ధనం మాత్రం టయానికి అందుతూ ఉంది. 5th హౌస్లో వచ్చేటప్పటికి జూపిటర్ ఉండటం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి
కాపాడుకొని ముందుకెళ్తే అవకాశం ఉందన్నమాట. ఓవరాల్గా ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుందని మనం చెప్పాలి. ఇంక హెల్త్ గురించి చూద్దాం వీళ్ళకి ఎలా ఉందో. హెల్త్ వచ్చేటప్పుడు చాలా బెటర్గా ఉంటుందండి. ఓకే, ఫిజికల్గాను మెంటల్గా చాలా ఫిట్గా ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఇన్ కేసు వాళ్ళకి కనుక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ, కోల్డ్ కానీ, తర్వాత ఫీవర్ లాంటివి వచ్చినా కానీ ప్యానిక్ అవ్వద్దండి. చాలా అదంతా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. సో ఓవరాల్గా హెల్త్ బాగుంది కాబట్టి. బట్ వీళ్ళకి ఏం చెప్తుంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరము, ఫిట్గా ఉండాలి. సో హెల్త్ ఈజ్ వెల్త్. వాళ్ళ ఆ డబ్బుల గురించి అని చెప్పేసి ఈ వెల్త్ని పోగొట్టుకోకూడదు, ఎందుకంటే వీళ్ళకి మనీ ఫ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది బిగినింగ్లో. ఎందుకు ఛాలెంజింగ్గా ఉంటుందంటే వీళ్ళు వర్క్లో బిజీగా ఉంటారు, లేదంటే న్యూ వెంచర్ లాంచ్ చేసే పనిలో ఉంటారు కదా. ఫ్యామిలీ మెంబర్స్ టైం స్పెండ్ చేయడం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి దాని విధంగా వాళ్ళకి లెస్గా ఒక టైం స్పెండ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, మిస్అండర్స్టాండింగ్ అవసరం వచ్చింది. బట్ అది కాకుండా అది తీసేస్తే కనుక వీళ్ళు కనుక ఫ్యామిలీ మెంబర్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. వాళ్ళంతా యూనిటీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళు చేయాలనుకున్న పని కూడా వీళ్ళు సపోర్ట్ ఇచ్చి చేస్తారు. తర్వాత సిబ్లింగ్స్తో చాలా బాగుంటుంది, ఫ్యామిలీ మెంబర్స్తో. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో టైం స్పెండ్ చేయడానికి. ఈ టైంని వాళ్ళు వసూలు చేసుకుంటే వాళ్ళు పర్ఫెక్ట్ టైంని కోల్పోయినట్లు, ఎందుకంటే మీరు టైం కావాలన్నప్పుడు వాళ్ళకు కూడా టైం ఉండాలి కదా. సో మీరు బిజీగా ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు వెళ్ళాలి కదా. అందుకని చెప్పి బ్యాలెన్స్ చేసుకుంటే కనుక మంచి హార్మోనియస్ టైంగా ఉంటుంది. తర్వాత టేక్ కేర్ ఆఫ్ మదర్ ఫాదర్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. బట్ వాళ్ళు లోన్లీనెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు వాళ్ళతో కొంచెంసేపు కూర్చొని టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పుడు శ్రీ సూక్తం అని చెప్పేసి ఉంటుందండి, దాన్ని వాళ్ళు చాంట్ చేస్తే చాలా మంచిది. ఇంకా వెంకటేశ్వర స్వామి కనుక వాళ్ళకి మొక్కుకుంటే కనుక, తర్వాత శనివారాలు చేయటం ఇలాంటివి కనుక చేస్తుంటే మనకి ఏదైనా వెహికల్ కొనాలనుకున్న ఏదైనా లిటిగేట్ మ్యాటర్స్ ఉన్నా కానీ ఆ టయానికి అన్ని ఓవర్కమ్ చేసి చాలా బాగుంటుందని చెప్పేసి మనకి రెమెడీస్. సో ఓవరాల్గా మనం చూసుకున్న ధనుసు రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది, బట్ చిన్న చిన్న మార్పులు అండ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది, ఎస్పెషల్లీ హెల్త్. సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే జాతక రీత్యా కొంత మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్సనల్ జాతకం ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటుంటామో టైంని బట్టి డేట్ని బట్టి మారుతూ ఉంటుంది. వాళ్ళు ఒకసారి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా, లేదా ప్రతి ఇంట్లో ఆస్ట్రాలజర్ ఉండాలని మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము, కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నా ఏ విధంగా అంటారు సురేష్ గారు? సో మనం ప్రతి ఎపిసోడ్లో ఉషాగా చెప్పుకుంటున్నట్టు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి, వేదిక వాస్తు పండిట్ ఉండాలని చెప్పుకొని ఒక చిన్న కోర్స్ కూడా స్టార్ట్ చేసాం. ఆ కోర్స్కి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ కోర్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ 2-3 కంట్రీస్ నుంచి జనాలు కూడా జాయిన్ అయ్యారు. లండన్ నుంచి, యూఎస్ నుంచి, తర్వాత ఇండియా నుంచి కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఎంత సింపులా, ఎంత బాగుంది, మాకు ఇప్పటివరకు నాలెడ్జ్ లేదు, ఎంత సైన్సా, ఎంత ఆథెంటిక్గా ఉంది అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తాం. అది మనకు హ్యాపీగా అనమాట. సో అలానే ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించి మీరు కోర్స్ చేయాలి, మీరు నేర్చుకోవాలి. దీని గురించి ఎప్పుడే మనకి దీని గొప్పదనం తెలుస్తుంది అనమాట. మన మహర్షులు మనకి ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారనేది. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా మన ఈ రాశి ఫలాలు మన బ్రాడ్లో హయ్యర్ లెవెల్లో చెప్పుకుంటే ఇండివిజువల్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి, వాళ్ళ లగ్నాన్ని అనుసరించి మనం ఇంకా చాలా స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉంది అని కూడా మనం చెప్తానికి, అలాంటి వాళ్ళకి ఏదైనా కనుక కన్సల్టేషన్ అవసరం అయితే మనకి కౌన్సిలింగ్ చేయొచ్చు. ఉషా గారు ఏమైంది, మొన్న యూఎస్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు, ప్రీమెచ్యూర్ బేబీ పెట్టారు, వాళ్ళు నియోనెటల్ కేర్లో పెట్టారు. చూడండి, వాళ్ళు 3 months నుంచి బేబీ నియోనెటల్ కేర్లో ఉందండి. సో వాళ్ళకి చాలా డబ్బు పోగొట్టుకున్నారు. బేబీ పరిస్థితి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. సో వాళ్ళ నాన్నమ్మ నాకు ఫోన్ చేసింది, బేబీ వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళు హైదరాబాద్లో ఉంది. ఏమంటే మీరు ఇలా వీడియో చూసామండి, ఇలా అలా అయిపోయిందండి, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ప్రతిరోజు టఫ్గా ఉందండి, 3 months నుంచి ఇదే వర్రీ, బేబీ ఎక్కడ ఉందండి, ఫస్ట్ బేబీ అండి, మాకు మా మనవన్న చూడాలని ఎంతో ఉందండి, ఏడ్ చేశారండి ఫోన్లో. సో మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసామండి. ఒక 11th day ఆ బేబీ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏళ్ళు ఇలా పొట్టేసుకున్నారండి. అలా స్క్రీన్ షాట్ తీసి ఫోటో తీసి నాకు పెట్టారండి. చూడండి, ఒక వ్యక్తిగా ఇంక అంతకుమించి ఇంకా మనకి ఏం కావాలండి గేట్స్ వస్తుంది. చూడండి, ఆ చిన్న బేబీ, నాకు పిల్లలు ఉన్నారు, ఎలా ఉంటుందండి వాళ్ళ ఫీవర్స్ని మనం తట్టుకోలేము. మరి పాప ఎలా ఉంటుందండి? 11th day కరెక్ట్గా ఆ బేబీ వాళ్ళ మదర్ చెయ్యి ఇలా ఫింగర్ ఇలా పట్టుకొని ఆ స్క్రీన్ షాట్ తీసి నాకేసారండి ఫోటో. చాలా ఉంటాయి పరిహారాలు. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండి ఉపాసన చేస్తూ ఉంటుంటామో, ఆచారాలని పాటిస్తూ ఉంటుంటామో, చాలా సందర్భాల్లో ఏవైతే పనులు చేయకూడదో కొన్ని గడియలు ఉంటుంటాయి, వాటిని మనం ఫాలో అయితే ఖచ్చితంగా దానికి తగ్గ పాజిటివ్ ఎనర్జీ మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంటుంది. సో ఇలాంటి ఎన్నో విషయాలు మనకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి మనకు వీ కెన్ షో ది లైట్ అండి, దట్ ఇస్ ద జ్యోతిష్యం అంటే వీ కెన్ షో ది డార్క్నెస్లో మనకి ఏం కనపడదు, ఒక లాట్ పెడితే వెళ్తూ కనిపిస్తుంది, వెళ్ళిపోతూ ఉంటానండి. అది మన మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం అండి. సో ఒక గ్రేటెస్ట్ నీతో తెలుసుకోవడం మన అందరూ బాధ్యత అండి. భూమి మీద పుట్టినందుకు మనం ఉన్నందుకు అసలు అట్లీస్ట్ అక్కడ ఏముందో తెలుసుకోవాలండి. సో అలాంటి వాళ్ళు ఎవరికైనా కావాల్సి ఉంటే మనకి ఆస్ట్రాలజికల్గా గైడెన్స్ ఇవ్వచ్చండి ఉషా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సురేష్ గారు చెప్పిన విధంగా మీ జీవితాలకి సంబంధించి ఇటువంటివి ఏమైనా సంక్లిష్టమైన పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి,
అప్పుకు సంబంధించి చాలా బాధలు ఉన్నాయి, లేదా మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయి, సంతాన సమస్యలు ఉన్నాయి, లేదా రిలేషన్లో ఇంకేమైనా సరే ఇతరత్ర సమస్యలు ఉంటూ ఉన్నాయి, వాటి వల్ల మేము ఇబ్బంది పడుతూ ఉన్నామని ఎవరైనా మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉంటుంటుంది. కింద స్క్రోల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారు మీకు ఒక వే చూపించడం జరుగుతుంది. డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.